మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నానని చెప్పాను కదండీ! ఇది గూడా మష్రూమ్ బిర్యానీయా అని అయితే నవ్వుకోకండి. ఎందుకంటే ఎక్కువ స్పైసీగా అయితే చేయను. మా వాడైతే అంత స్పైసీగా తినడనమాట. ఇంక మంచిగా ఆయిల్ పెట్టేసుకొని మసాలా దినుసులంటే ఇంకా కరక్కాయి, ఈ లవంగాలు, మొగ్గలు అవి కారంగా ఉండేయి కాకుండా మిగతాయన్నీ వేసేసి టమాటాలు, ఎర్రగడ్డ కట్ చేసి వేసేసుకొని అయి మగ్గిన తర్వాత ఒకటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది గూడా పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న మష్రూమ్ వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం చల్లేసి ఇంకా అదంతా కలిపేసి మంచిగా అయిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టున్నానండి. వాటర్ లేకుండా అవైతే వేసేసుకొని అవి కూడా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి నీళ్ళైతే పోసేసుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా మా ఒడ్లు బియ్యమే వేసానండి. బాస్మతి రైస్ అయితే వేయలేదనమాట. లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా వేసేసి అలా కలిపి మూత పెడితే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సింపుల్‌గా ఉంటది.